ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మికులందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఆర్థికాభివృద్ధి, భగవంతుని కృపా కటాక్షలతో సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 1/5/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈరోజు సెలవు ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగం గురించి ఏమి కంగారు పడకండి. వారికి ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలమైన ఉద్యోగ లాభది. వాళ్ళ కార్మికులకు మాత్రమే సెలవు తప్ప మిగతా అందరికీ కాదండి. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎండ తీవ్రత బాగా ఉంది కాబట్టి భానుడి యొక్క దెబ్బ నుంచి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అయినా సరే రాజకీయ నాయకులకి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతులకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితర మనీ వ్యాపారంలో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే సమస్తమైనటువంటి శుభయోగాలు, మంచి వ్యక్తులతో పరిచయం, మాట తీరు బాగుండడం వల్ల మీకు ఈరోజంతా కూడా అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, సోదర మైత్రి, మంచి ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేయగలడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత. రోగనాశనం, రుణ విమోచనం. ఏదైనా శస్త్రచికిత్స ఉంటే వాళ్ళ తప్పకుండా ఏర్పాటు చేసుకోవచ్చును. అంటే ఏదైనా తప్పనిసరి శస్త్రచికిత్స ఉందండి, ఒక మంచిలో చూసుకొని రమ్మన్నారు అనుకుంటే ఈరోజు అటువంటి శస్త్రచికిత్స చేయించుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది. రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల, విద్యార్థులకు మంచి అవకాశాలు పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన ఆదరణ. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మద్యపాన సేవనం తీవ్ర అనర్థాన్ని కలిగించడం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆడపిల్లలకి ఇబ్బంది కలిగే సూచనలు చాలా కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితులు మీరు సాయంకాలం తర్వాత మీరు బయటికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు, అది ప్రమాదము. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తీవ్ర నష్టాలు ఉన్నాయి.
మత్స్యకారుడు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రజలు చేపల వారికి ఇబ్బంది. అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసర కంగారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ నష్టం, బెంచ్ మీద మారే అవకాశం ఉంది. అనవసరంగా ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల యొక్క సూచనలు పాటించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా ఇబ్బందులు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజంతా కూడా తీవ్రమైన వ్యతిరేకత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం నష్టాలు, రైతులకి ఇబ్బందికర వాతావరణం, మోసపోవడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు, వస్త్రాలయంలోనూ ఈ రసాయన కర్మాగారంలో ఏవైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కార్మిక సోదరులు ఇవాళ తప్పకుండా మీకు సెలవు దినం, హాయిగా ప్రశాంతంగా ఇంటి పట్టు ఉండండి. కానీ కొంతమంది కార్మికులు అనవసరంగా పని చేయడం వల్ల ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా కుడుములు, ఉండ్రాళ్ళు ప్రసాదంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. మాట తీరు, వ్యవహార శైలి బాగా ఉండడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్రులతో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి లాభాలు, మంచి శుభవార్త వినేటువంటి అవకాశం. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత ఆదరణ, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, రైతులకి పంట దిగుబడి లేదా పంట లాభం బాగా కనబడుతోంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాలు. పెద్దవారి మాట శిరసావహించడం, దానివల్ల మంచి వ్యాపార లాభాన్ని, జీవిత లాభాన్ని, ఆర్థిక సౌలభ్యాన్ని, కోర్టు వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. ఏదైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం, వ్యాపారం కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణం కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైనటువంటి అనేకమైన విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంటికి ప్రాముఖ్యత బాగా ఇవ్వడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, రైతులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కూడా లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభ. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాల విధంగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. అయితే కన్సల్టెన్సీ మాత్రం ఆధారపడకండి, స్వయంగానే మీరు ప్రయత్నం చేస్తే మీకు లాభం ఉంటుంది. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కాస్త మీరు అనుకున్నటువంటి పూర్తి సమాచారం రాకపోవచ్చు, కాబట్టి కొద్దిగా మీరు పరిశీలించుకోవాలంటే పరీక్షించుకోవాలి. వాళ్ళు ఎవరు, బంధువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఎలాంటి వారు అనేది మీరు పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు మగపిల్లవాడి గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మంచిది. మగపిల్లాడేసి, ఎందుకంటే ఇవాళ రేపు ఆడ మగవాళ్ళకి సమాంతరమైన శుభ యోగాలు ఉన్నాయండి. మరేమో తగ్గించలేము. అబ్బాయి దమ్ము కొడితే అమ్మాయి దమ్ము కొడుతోంది, అబ్బాయి మందు కొడితే అమ్మాయి మందు కొడుతోంది.
కాబట్టి అబ్బాయి సంపాదిస్తే అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయికి స్వతంత్రత కావాలి, అమ్మాయి కూడా స్వతంత్రత కావాలి. సో సమాంతరమైన దృష్టిలో ఉన్నారు కాబట్టి వారి తక్కువ అంచనా వేయడం ఏం లేదండి. అబ్బాయిలని మీరు పరీక్షించుకోవాలి, అమ్మాయిలను కూడా పరీక్షించుకోవాలి. నేను ఇవాళ రేపు వెస్టర్న్ కల్చర్ అనేటువంటిది బాగా ఉంది కాబట్టి ఈ వెస్టర్న్ కల్చర్ని ఎంతైతే వాళ్ళు అన్వయించుకుంటున్నారో వారందరూ కూడా గతి తప్పినటువంటి స్థాయిలో చాలామంది ఉంటున్నారు. 30% ఐఎమ్ షూర్ అబౌట్ దట్ వాళ్ళు నేరో మైండెడ్గా పక్కకి వెళ్ళిపోయారు. అలాగే నేను అవమానించట్లే, మగవాడు ఎప్పుడు కూడా నేరో మైండెడే, వాడిని సర్దిద్దుకోవాల్సిన ఆడపిల్లే. వాడు ఒక రకంగా నేను గ్రామసింహంతో పోలుస్తాను మగవాడిని. ఎందుకంటే వీడికి ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఆకర్షింపజేద్దాము, అవతల వాళ్ళ నుంచి మనం ఏది స్వీకరిద్దామనే భావంతో ఉంటాడు. కానీ ఆడపిల్ల పొందికగా తల్లిదండ్రులతో బాధ్యతగా ఉండే ప్రయత్నంలో గౌరవనీయురాలుగా ఉంటుంది. ఆడపిల్ల గౌరవమైనటువంటి బాధ్యత ఉంటుంది. బట్ 30% వాళ్ళు చేదారిపోయారనుకోండి, 70% మంచిగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయాలి, తాగుబోతా తిరుగుబోతా అని ఎంక్వైరీ చేయాలి. అలాగే అమ్మాయిని కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఏదో నేనేమి వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో నిందారోపణ చేయట్లేదండి, సమాజం గురించి చెప్తున్నాను నేను. అలా లేదని చెప్తారని నేను ప్రూవ్ చేయగలుగుతాను. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నైట్ హబ్బు, ఆ హబ్బు, ఈ పబ్బులు మనకి వెళ్తే మీరు చెడ్డీల మీద ఉన్నారా, మరి మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారా, నేను ఇలాగే చెప్తాను, నేను చూపించగలుగుతాను. దాన్ని బట్టే అంచనా వేస్తున్నాను. ఒక రిపోర్ట్ అనేది 10 మందిలో 3 ఎలా ఉన్నారో 7 ఎలా ఉన్నారో చూసి రిపోర్ట్ ఇస్తాను నేను కూడా అలాంటి రిపోర్టే. కాబట్టి ఒక పురోహితుడిగా అర్ధరాత్రి నేను గృహప్రవేశాలకు పెళ్లికి వెళ్తున్నప్పుడు వారు ఎలా నిలబడతారు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరితో కలిసి తిరుగుతుంటారు తెలుస్తున్నాం. కాబట్టి సరే తప్పుగా అనుకోవద్దు, నేను ఎవరిని అనట్లేదు, బట్ ఎంక్వైరీ చేసుకోవడం మంచిది. ఏదేమైనా ఈ రాశి వారి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మిగతా విషయాల్లో అనుకూలత, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. మధ్యవర్తిత్వాన్ని చేయకండి. అలాగే భార్యాభర్తల మంచి అన్యోన్యత ఉంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవచ్చు. సత్సంతాన ప్రాప్తి ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదుల లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. ఈ రాశి వారు కాస్త ఎమరుపాటుగా ఉండండి అనే విషయం చెప్పవచ్చు. ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. మీ పరీక్ష మీరు రాయండి, బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తమై అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి అదంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు అనర్థాలు, అవమానాలు, చికాకులు, అవతలి వారి మీద నేరారోపణ, నిందారోపణ, అవతలి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ, దానివల్ల మీరు నష్టపోతారు. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అవతలి వాళ్ళ రహస్యాలు మనకెందుకు, వదిలేసేయండి. అనవసరంగా ఏదో తెలియని విషయం గురించి తెలుసున్నట్టుగా భావించి ఇక నేను ఒక్కడే మంచివాడిని, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేనటువంటి భావన, అది మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రులతో వ్యతిరేకించడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, మీ పనులు మీరు సక్రమంగా చేయకుండా ఇతరుల మీద నేరారోపణ చేయడం, నిందారోపణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవలు చేయకండి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే శూన్య మార్కులు, విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే క్రీడాకారులకి నష్టం, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశం, ధన నష్టం, వ్యవహార భంగం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం నష్టాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడడం ఖాయము. జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైనటువంటి తీర్థయాత్రలు కానీ, అనవసరమైనటువంటి విదేశీయానం కానీ మంచిది కాదు. స్నేహితులు అనేటువంటి వ్యక్తులతో వెళ్ళకండి, మీకు ప్రమాదం కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత నష్టం, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రుజలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా ఇబ్బందికర వాతావరణం. ఇదంతా మీరు భగవద్గీత పారాయణం చేయండి. రోజు మొత్తం చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే సుందరకాండ పారాయణం వినండి. ఎవరికైనా నీరు, తెల్ల వస్త్రము దానంగా ఇవ్వడం మంచిది. శుభం జరుగుతుంది. ఉదయం 8:26 నుంచి 9:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:34 నుంచి
2 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, రుద్రాభిషేకం చేయించుకోవడం మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సమయాన్ని, అంకెల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వినడం, భాగస్వామి వ్యాపారం నుంచి బయటికి రావడం, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి మంచి విద్యాలాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, రైతులకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్నటువంటి ధనప్రాప్తి పొందుకునే శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనధాన్య వృద్ధి, కార్యశీలత, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా వ్యాపార లాభం ఉంటుంది, వైవాహిక జీవనానందం ఉంటుంది, శుభకరమైన సంతాన వార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, ఆర్థిక లాభం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా చాలా బాగుందండి. ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, విద్యార్థులకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు, ఆర్థిక సౌలభ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి బాగా ఉండడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి బాగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, వస్తులాభం, వాహన లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాలు స్థిర నివాసం, అనేక విషయాల్లో ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం బాగా కనపడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అంటే ముందుగా ఈరోజు మీకు అప్పుల బాధల నుంచి విముక్తి కలగడం, ఒక శుభమైనటువంటి ఆనంద యోగం. ఇది నేను సాధించాను, నాకు సంతృప్తిగా ఉంది, ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ప్రయోజనవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, అలాగే వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు రావడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభం, అదృష్ట యోగాలు, తప్పకుండా లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రోగనాశం, రుణవిమోచనాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆనందాది శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోవేదన, ఆర్థిక అనర్థం,
పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, అనవసరపు ఆలోచన. అసలు ఈరోజు ఎవరి గురించి మీరు ఆలోచించకండి, మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఏదైనా ఒక పనిలో నిమగ్నం అవ్వండి. ఏ పని లేదు, ఇంట్లో సామాన్ అంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ వాటి సదురుతూ ఉండండి, అవన్నీ దులిపి మళ్ళీ సదురుతుండండి. మొన్ననే సదిరామండి, మళ్ళీ సదరండి. ఒక దగ్గర సామాన్ తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టండి, ఇంకో దగ్గర సామాన్ ఇంకో దగ్గర పెట్టండి. అంటే మీరు ఏదైనా లేని పనిని మీరు మీకే కల్పించుకోండి. ఇంకొకళ్ళ పని జోలికి వెళ్ళకండి, ఇంకొకళ్ళ విషయం ఆలోచించకండి. సరదాగా కామెడీ సినిమాలు చూడండి, సరదాగా ఎక్కడికైనా మీరే వాకింగ్కి వెళ్ళండి, సరదాగా ఎక్కడికైనా మొక్కలు నాటండి, మొక్కలు పీకండి, మొక్కలు నాటండి. అంటే ఒక దగ్గర మొక్కను పీకేసి ఇంకో దగ్గర నాటండి, పర్వాలేదు. అంటే మీ మైండ్ ఇవాళ మొత్తం కూడా తిరుగుతూ ఉండాలి. అంటే ఏదో ఒక పని మీద మీ మనసుని నిమగ్నం చేయాలి, ఆలోచనలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆరోగ్య భంగం, మానసికమైనటువంటి రోగానికి కారణమైనటువంటి రోజు కనపడుతుంది. ఆస్తుల విషయంలో తమ్ముళ్ళు ఇతరత్ర, అలాగే ఆస్తులు పాస్తులు భూ సంబంధ వ్యవహారాలు, అయితే మిత్రుల వల్ల లేదా డబ్బు విషయంలో అధిక ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలతో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. విద్యార్థులు కూడా మీ పరీక్షను మీరు రాయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కేవలం మీ ఉద్యోగం మీదనే శ్రద్ధ పెట్టండి, బల్ల కింద చేతులు పెట్టకండి, నష్టాలు పొందుకుంటారు. కళాకారులు క్రీడలకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు అవమానాలు, ఎల్ఐసి మెడికల్ గుణమార్కెట్కి నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొజలు చేపలకి ఇబ్బంది, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం ఉండబోతోంది. అనుకోని రుగ్మతలు ఎక్కువగా ఉంటున్నాయి, చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, వ్యవహార భంగం, అవమానం, చికాకు, కోపం, అనేక గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అంటే అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ధనధాన్య నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. అటు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాశి వారికి ఈరోజు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం, శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరం, శ్రీ సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే గణపతికి గరికతో పూజ చేయండి. అలాగే కాస్త పానకం, వడపప్పు స్వామివారికి నివేదన చేయండి. తద్వారా మీకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. రైతులకు కూడా నష్టం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త. డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో అప్రమత్తం నుండి విదేశీ ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తప్పనిసరి వెళ్లాల్సిన అవసరం వస్తే హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చదవండి. 127 సార్లు చదివి తదుపరి మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఈ రాశి వారికి ఉదయం 6:13 నుంచి 7:51 మధ్య కాలంలో, తిరిగి మధ్యాహ్నం 2:49 నుంచి సాయంకాలం 4:16 వరకు వీరికి అనుకూలమైన సమయం చెప్పబడుతోంది. ఈ సమయంలో వీరు 7 అంకెల అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, రుణవిమోచనం, రోగనాశనం, శత్రునాశనం, శుభవార్త శ్రవణం, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వర్గ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, ఆర్థిక లాభాలు. రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోర్ లాభాలు ఉన్నాయి. అలాగే యజ్ఞయాగాది కృతులు చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, నూతన వస్తు లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహయోగము, ధనయోగం. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. శుభవార్తలను ఖాయం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలవంతమైన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగ వార్తను కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.